అంటే మనిషి పుట్టిన తర్వాత ఒక పార్టీకి నాయకుడిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో కోట్ల మందికి ప్రజాప్రతినిధిగా, కోట్ల మందికి పాలనను అందించే నాయకుడిగా చలామణవుతున్న నేపథ్యంలో కోట్ల మందికి ఆదర్శంగా, రోల్ మోడల్‌గా ప్రజలు భావించే సందర్భంలో ఎటువంటి సంస్కారాన్ని ప్రదర్శిస్తున్నామనేది నిశితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. భవిష్యత్తు తరాలు ఇటువంటి రాజకీయ నాయకుడి కదా మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందని చెప్పని ఆదర్శంగా భావించాల్సిన నడవడి ఎంచుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ప్రజల్ని భయపెడతా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని అణిచివేత ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛని సహించలేకపోతున్నారు. ప్రజలు ప్రశ్నిస్తే దాన్నే తట్టుకోలేకపోతున్నారు. మోస్ట్ ఇంటాలరెంట్ పాలకుడిగా మారిపోయారు ఆయన. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా కూడా సహించలేకపోయారు. ప్రతిపక్ష నాయకులనైతే శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకుల్ని, జిల్లా స్థాయి నాయకుల్ని, పలుమార్లు చట్టసభలకు ఎన్నికైన నాయకులను కూడా తప్పుడు కేసులతోటి పోలీసుల చేత అరెస్టులు చేయించారు, జైలు పాలు చేశారు, థర్డ్ డిగ్రీలు ప్రయోగించారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టాలి అని చెప్పని భావించిన ప్రజా సంఘాలని, ఉద్యోగులని, యూనియన్లను కూడా పోలీసుల చేత అత్యంత దమననీతి ప్రదర్శిస్తూ వచ్చారు. ఒక రకంగా ప్రజాస్వామ్యంలో ఉండకూడని అవలక్షణాలన్నీ అవలంబిస్తూ వచ్చారు. ఇటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తం అవుతా ఇప్పుడు సిద్ధం అని చెప్పని ఒక బహిరంగ సభ పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడు రాజకీయ సభ ఇది. దీనికన్నా ముందు చాలా సందర్భాల్లో ప్రభుత్వం తరపున వివిధ సంక్షేమ పథకాల విడుదల సందర్భంగా బటన్ నొక్కే కార్యక్రమం సందర్భంగా కూడా చాలా సభలు ఏర్పాటు చేశారు. ఆ సభల్లో కూడా ఒక రకంగా సంస్కారపు స్థాయిని మరిచి, తన హోదాని మరిచి చిన్నపిల్లల ముందు, స్కూల్ పిల్లల ముందు నా వెంట్రుక పీకలేరు అని చెప్పని, అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మఒడి విడుదల, స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ ప్రస్తావన, చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేయటం, రాజకీయ విమర్శలకు పరిమితం అవటం, వీళ్ళని దుష్ట చతుష్టయం అని చెప్పని సంబోధించడం, మీడియా సంస్థలని చంద్రబాబు నాయుడు గారిని కలిపి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటాం, ప్యాకేజ్ స్టార్ అంటాం, మ్యారేజ్ స్టార్ అంటాం. ఇట్లాంటి విమర్శలకి ఇప్పటివరకు పాల్పడతా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు